తెలంగాణలో కొత్త మద్యం పాలసీ అక్టోబర్ 4 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తు రుసుం 3 లక్షల రూపాయలకు పెంచారు. గౌడర్స్కు 15%, ఎస్సీలకు 10% రిజర్వేషన్ ఉంది. ఎస్టీలకు 5% మద్యం దుకాణాల కేటాయింపు. మద్యం లైసెన్సుల కాల పరిమితి 2 ఏళ్లు. నగరాల్లో రాత్రి 11 వరకు దుకాణాలు ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో రాత్రి 10 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంది. తెలంగాణలో ప్రస్తుతం ప్రభుత్వం తాజాగా మద్యం దుకాణాల లైసెన్సుల జారీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు రుసుము భారీగా పెంచారు. గతంలో ఉన్న 2 లక్షల రూపాయల ఫీజును ఇప్పుడు 3 లక్షలకు పెంచారు. మద్యం దుకాణాలకు వచ్చే పోటీని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆబ్కారీ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈసారి మద్యం దుకాణాల కేటాయింపుల్లో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. గతంలో గౌడ కులస్తులకు మాత్రమే 15% రిజర్వేషన్ ఉండేది. అయితే ఇప్పుడు అదనంగా ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5% రిజర్వేషన్లు కల్పించారు. దీనివల్ల రిజర్వ్డ్ కేటగిరీలకు చెందిన వారు ఎక్కువగా మద్యం దుకాణాలు పొందేందుకు అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం నడుస్తున్న ఈ మద్యం దుకాణాల లైసెన్సులకు సంబంధించి పెద్ద ఎత్తున అక్కడ లైసెన్సుల గడువు కూడా నవంబర్తో ముగుస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున వీటికి లైసెన్స్ తీసుకునేందుకు ముందుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. డిసెంబర్ 1 నుంచి కొత్తగా లైసెన్సులు పొందిన వారికి 2 ఏళ్ల కాల పరిమితి ఉంటుంది. ఈ లైసెన్సులు 2027 నవంబర్ వరకు చెల్లుబాటు అవుతాయి. ప్రస్తుతం 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రభుత్వం లైసెన్స్ ఫీజులను 6 స్లాబులుగా నిర్ణయించింది. 5,000 జనాభా ఉన్న ప్రాంతాల్లో లైసెన్స్ ఫీజు 50 లక్షలు, 5,000 నుంచి 50,000 జనాభా వరకు ఉన్న ప్రాంతాలకు కూడా అదే 50 లక్షల రూపాయలు, 50,000 నుంచి 1,00,000 జనాభా వరకు ఉన్న అక్కడ 60 లక్షలు, 1,00,000 నుంచి 5 లక్షల జనాభా ఉన్న వాటికి 65 లక్షల రూపాయల ఫీజుగా నిర్ణయించారు. పెద్ద నగరాల్లో అంటే 5 లక్షల నుంచి 20 లక్షల జనాభా ఉన్న చోట 85 లక్షల రూపాయలు, 20 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో అత్యధికంగా 1,10,00,000గా లైసెన్స్ ఫీజుని నిర్ణయించిన పరిస్థితుంది. జీహెచ్ఎంసీ పరిధిలో మద్యం దుకాణాలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అదే ఇతర ప్రాంతాల్లో మాత్రం రాత్రి 10 గంటల వరకు మాత్రమే దుకాణాలు నడుపుకోవాలి. ఇక ప్రతి మద్యం దుకాణాన్ని సీసీటీవీల ద్వారా ఎప్పటికప్పుడు ఆబ్కారీ శాఖ అధికారులు పర్యవేక్షిస్తారు. దుకాణాల దగ్గర పరిశుభ్రత లేకపోతే లైసెన్స్దారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం బాటిల్స్పై ఉన్న ఎంఆర్పీ ధరలకే వాటిని విక్రయించాలని నోటిఫికేషన్లో ప్రభుత్వం చాలా స్పష్టంగా పేర్కొంది. సాధారణ రకాల మద్యం అమ్మకాలపై 27%, బీరు ప్రీమియం కేటగిరీ లిక్కర్పై 20% మార్జిన్ లైసెన్స్దారులకు లభిస్తుంది. తెలంగాణలో మద్యం అమ్మకాలకు సంబంధించిన కొత్త అధ్యాయం మొదలైందని చెప్పాలి. ఇప్పుడు ఈ ఫీజులు పెంచినటువంటి నేపథ్యంలో అలాగే రిజర్వేషన్లు కూడా కొన్నిటికి పెంచిన నేపథ్యంలో ఇంకా ఎక్కువ వస్తాయా మరి తక్కువ వస్తాయా అనేది కూడా చూడాలి. అయితే వీటిని ఈ రద్దీని తగ్గించే దాంట్లో భాగంగానే ఫీజులు పెంచామా అని చెప్తున్నప్పటికీ ఫీజు ఎంత పెంచినా సరే ఇంకా ఎక్కువ వస్తే కానీ ఎక్కడా తగ్గే పరిస్థితి లేదు అనేది కూడా స్పష్టంగా సమాచారం వస్తుంది. తెలంగాణలో తాజాగా మద్యం దుకాణాల లైసెన్సుల జారీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ మరొక్కసారి మనం పరిశీలిస్తే దరఖాస్తు రుసుము భారీగా పెంచారు. గతంలో 2 లక్షలు అంటే ఇప్పుడు 3 లక్షలకు పెంచారు. మద్యం దుకాణాలకు వచ్చే పోటీని తగ్గించేందుకు అని చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఆబ్కారీ శాఖ చెప్తున్నప్పటికీ ఈసారి మద్యం దుకాణాల కేటాయింపుల్లో కొన్ని రిజర్వేషన్లు కూడా అప్లై చేయబోతున్నారు. ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కీలకమైన మార్పులు చేసిన పరిస్థితి. గౌడ కులస్తులకు మాత్రమే ఇప్పటివరకు 15% ఉండేది రిజర్వేషన్. ఇప్పుడు ఎస్సీలకు 10%, ఎస్టీలకు కూడా 5% రిజర్వేషన్ కల్పించారు. రిజర్వ్డ్ కేటగిరీల వాళ్ళు ఎక్కువ మద్యం దుకాణాలు నడిపేందుకు అవకాశం లభిస్తుంది కాబట్టి ఈ డెసిషన్ తీసుకున్నామని చెప్తా ఉన్నారు. డిసెంబర్ 1 నుంచి కొత్త లైసెన్సులు పొందిన వారికి 2 ఏళ్ల కాల పరిమితి ఉంటుంది. ఈ లైసెన్సులు 2027 నవంబర్ వరకు చెల్లుబాటు అవుతాయి.